మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. హైదరాబాద్లో ఎన్నో పండుగలు జరుగుతూ ఉంటాయి. జనవరి నుండి డిసెంబర్ వరకు. మాకు ఫిబ్రవరి నెలలో శివాజీ ప్రొసెషన్స్ దగ్గర నుండి చూసుకుంటే అన్నీ చేసుకుంటూ వస్తాం బందోబస్తులు. అయితే అన్నిటికన్నా పెద్ద బందోబస్తు అందరు కూడా ఒప్పుకునేది గణేష్ సంబంధించింది. మాట వరుసకు అన్ని క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అంటే ఇది ఫైనల్స్ అని అందరం కూడా భావిస్తూ ఉంటాం. సో జరిగే స్కేల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మేము తీసుకునే చర్యలు కూడా ఫోర్స్ మొబిలైజేషన్, డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున మేము చేయవలసి వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుండి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ని ఈ మొత్తం ఏర్పాట్లు చేయడానికి సమన్వయకర్తగా ప్రభుత్వం నియమిస్తూ వస్తుంది. సో దీన్ని పురస్కరించుకొని ఎన్నో మీటింగ్స్ ఇప్పటికే మేము ఏర్పాటు చేసుకున్నాము. మా ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి 15 రోజుల ముందు నుండే ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఇంటిమేషన్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే ప్రతి మండపం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, వారితో సమన్వయం, అక్కడ ఉన్న మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మనము వచ్చే పండుగ సందర్భంగా నిమజ్జనం ఏ రోజు జరుగుతుంది, ఫైనల్ డే ప్రొసెషనా లేకపోతే దాని ముందా అనేది అన్నీ కూడా మాట్లాడుకొని సమన్వయంతో ప్రతి స్టేషన్లో, ప్రతి సెక్టర్లో, ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో కూడా ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ సందర్భంగా ఇంటిమేషన్ ఫామ్స్ అన్నీ కూడా నింపి, ఎందుకంటే ఇది ఏదో పర్మిషన్ ఫామ్ ఏం కాదు, ఓన్లీ ఏర్పాట్ల కోసం మేము చేస్తున్న ఒక చర్య ఇది. మాకు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ రూట్లో వెళ్ళాలి, ఆ ప్లానింగ్ కోసం ఇతర డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడా మేము మాట్లాడి ఆ రూట్స్లో తగిన ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, రోడ్స్, ఇవన్నీ కూడా సమన్వయంతో మేము ఏర్పాట్లు చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది కనుక అది ఒకటి ఆల్రెడీ దాని గురించి చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రతి విగ్రహం దగ్గర ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మండపాల దగ్గర అనేది కూడా అందరికీ చెప్పడం జరిగింది. అదే కాకుండా గణేష్ ఉత్సవ్ కమిటీ అందరికి సంబంధించిన వారు ఏవైతే వేరే ఉత్సవ కమిటీలు ఉన్నాయో, ఖైరతాబాద్ సంబంధించిన ఉత్సవ కమిటీ, ఇతర కాలనీస్లో పెద్ద పెద్ద జోన్స్ సంబంధించిన వారు కూడా అందరు వచ్చారు. ICCCలో కలెక్టర్, GHMC కమిషనర్ గారు అందరు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. ఏమేమి ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళు చెప్పారు. దానికి వారు స్పందన కూడా వారు చెప్పారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అన్నీ మేము నోట్ చేసుకున్నాము. ఏమేమి ఏర్పాట్లు చేయబోతున్నాం అనేది కూడా 14వ తేదీ చెప్పడం జరిగింది. సెంట్రల్ పీస్ కమిటీ వారితో కూడా మీటింగ్ రేపు ఎల్లుండిలో ఉంది. వారిని కూడా మేము భారీ ఎత్తున దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాం కనుక వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున పోలీస్ బందోబస్తులు చాలా భారీగా ఉంటాయి. మేము ఇప్పటికే మంగళహాట్ ప్రాంతంలో విగ్రహాలు అమ్మకానికి భారీ ఎత్తున అక్కడ రద్దీ ఏర్పడింది. సో వన్ వే ట్రాఫిక్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇప్పటికే చేసి ఉన్నాము. నిన్న మొన్న కూడా జరిగిన యాక్సిడెంట్స్తో మేము ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయి కనుక కొద్దిగా జాగ్రత్తలు ఇంకా భారీ ఎత్తున తీసుకునే అవసరం ఉంటుంది. అక్కడ నిన్న రాత్రి కూడా బండ్లగూడ ఆ ప్రాంతంలో, జల్పల్లి ప్రాంతంలో ఇప్పుడు ఈ భారీ హైట్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా అక్కడ తయారవుతున్నాయి. ఇది కూడా మాకు కొత్త అనుభవం. సో మేము ఎంత చెప్పినా మొన్న మీటింగ్లో కూడా చెప్పాము, ఆ హైట్ అనేది కొద్దిగా రెస్ట్రిక్ట్ చేసుకోవాలని. కానీ నిన్న మళ్ళీ ఒక
25 అడుగులు, అంటే ఇంకా మనం లారీ చాసీది కలిపితే ఒక 30 అడుగులు అవుతుంది. అది తీసుకొని చెప్పకుండా వచ్చేస్తున్న సందర్భంలో ఎలక్ట్రిక్ వైర్కి తగిలి యాక్సిడెంట్ అయ్యి దాంట్లో 2 చనిపోయారు, 2 సీరియస్గా ఉన్నారు. సో ఇటువంటి యాక్సిడెంట్స్ మనం జరగకుండా ప్రభుత్వం తరఫున, ట్రాన్స్కో తరఫున ఆఫ్కోర్స్ మేము చేస్తుంటాం, అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కానీ గణేష్ ఉత్సవ్ కమిటీ వారికి నా రిక్వెస్ట్, దయచేసి అందరికీ ఈ హైట్ గురించి రెస్ట్రిక్షన్ ఏం లేదు, కానీ అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీ సభ్యులందరికీ, మండపాల నిర్వాహకులకు తెలియచేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి సెక్టర్లో, ప్రతి మండపం దగ్గర మా డిప్లాయ్మెంట్ ఉంటుంది. దయచేసి ఆ మండపాల దగ్గర ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఇప్పుడు ఎలక్ట్రిక్ కనెక్షన్ గురించి, ఇప్పుడు వర్షాలు పడుతున్న సందర్భంలో ఈ షాక్ తగిలి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా రాత్రిపూట పూజలు చేసే సమయంలో అక్కడ రద్దీ ఏర్పడకుండా ప్రతి మండపం బాధ్యత ఆ వాలంటీర్స్దే ఉంటుంది. సో ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో నిర్వాహకులు, వాళ్ళు అక్కడ రాత్రిపూట తప్పకుండా ఆ మండపంలో ఉండి రాత్రిపూట చూసుకోవాలి. అక్కడ ఏదైనా ల్యాంప్స్ ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా అవి దాని గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తెలియకుండానే మంట అనేది వ్యాపించే అవకాశం ఉంటుంది, ఏదైనా చిన్నది కూడా తగిలి. సో ఆ జాగ్రత్తలన్నీ కూడా మా ఆఫీసర్స్ కూడా వారితో మాట్లాడి తెలియజేస్తారు. మీ మీటింగ్స్లో కూడా మీరు వారికి ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియచేయాలని, వారి బాధ్యతగా స్వీకరించాలని మేము కోరుతున్నాం. అదే కాకుండా రద్దీ, కొన్ని పెద్ద మండపాల దగ్గర రద్దీ ఏర్పడుతుంది, క్రౌడ్స్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇష్యూ అవుతుంది. సో ఇవి కూడా అందరు కూడా దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము క్రౌడ్ రెగ్యులేషన్, క్యూ లైన్ మెయింటెనెన్స్, ప్లస్ సౌండ్ పొల్యూషన్ది కూడా చాలా పెద్ద మనసుతో అందరూ మీరు అంగీకరించారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ కనుక అందరూ కూడా ఆ డీజే పైన నిషేధం ఏదైతే ఉందో అది అందరూ కూడా స్వీకరించి ఈసారి సౌండ్ పొల్యూషన్ గురించి, సౌండ్ ఉన్న సౌండ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవే వాడతారని కూడా మీరు హామీ ఇచ్చారు. దాని గురించి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేము మా తరఫున ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అండ్ మానిటరింగ్ చేయబోతున్నాము. ప్రతి విగ్రహము జియో ట్యాగ్డ్ ఉంది. ఎక్కడైతే చెకింగ్ చేస్తారో మా వాళ్ళు అక్కడ ఒక ఫోటో తీసుకొని అక్కడ నుండి మా టీఎస్కాప్ యాప్లో దాన్ని అప్లోడ్ చేస్తారు. అంటే మాకు తెలుస్తుంది ఏ విధంగా మా ఆఫీసర్స్ అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు నిఘా పెట్టడానికి. అది మేము ఇక్కడ యాప్ ద్వారా కన్సర్న్డ్ ఏసీపీ, డీసీపీ అందరు కూడా మానిటర్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ ఎవిడెన్స్ బేస్డ్ మానిటరింగ్, బీట్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. కొత్తగా కొన్ని అంశాలు ఐటీ పరంగా కూడా ఈసారి తీసుకొచ్చాము. అవన్నీ కూడా ఈసారి అమలు చేసి మేము ఇంకా పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు సిపి స్థాయిలో మీటింగ్స్ జరిగాయి, డీసీపీ స్థాయిలో నెక్స్ట్ ఇప్పటికే కొన్ని మీటింగ్స్ కొంతమంది డీసీపీస్ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారు. దాని తర్వాత ఎస్హెచ్ఓ స్థాయిలో కూడా ఈ మీటింగ్స్ అన్నీ తగిన డిపార్ట్మెంట్ అధికారులతో, అదే కాకుండా గణేష్ ఉత్సవ్ కమిటీ ప్లస్ మండప నిర్వాహకులతో సమన్వయ సమావేశాలు వచ్చే రోజుల్లో జరుగుతాయి. రూట్ సర్వేస్ కూడా మీరందరూ జాయింట్గా వెళ్ళి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ కూడా కలిసి వెళ్ళి రూట్స్ అన్నీ కూడా పర్యవేక్షించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, వర్షాల వల్ల దురదృష్టవశాత్తు రోడ్స్ బాగా దెబ్బతిన్నాయి. సో మనము వచ్చే రోజుల్లో కొద్దిగా వర్షాలు తగ్గితే అక్కడక్కడ ప్యాచ్ వర్క్ ఇవన్నీ చేయడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా వారి అధికారులతో సిద్ధంగా ఉన్నారు. వర్షాలు తగ్గితే ఆ పని చేపడతారని తెలియజేస్తున్నాను. యాంటీ డెసిక్రేషన్ డ్రిల్స్ అనేది మేము కంటిన్యూస్గా చేస్తుంటాం. ప్లస్ స్టాటిక్ బందోబస్తు మండపాల దగ్గర ఏర్పాటు చేసుకోవడం, ట్రాఫిక్ మరియు సెక్యూరిటీ డాగ్ స్క్వాడ్స్ ద్వారా ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం.
స్టాటిక్ పికెట్స్ కూడా ఉంటాయి సిటీ పోలీస్ ద్వారా. అండ్ ఉమెన్ పోలీస్ పర్సనల్ దొంగతనాలు, మరి ఈవ్ టీజింగ్, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ కూడా మాకు ఆల్రెడీ ఒక డేటాబేస్ ఉంది ఎక్కడెక్కడ ఇటువంటి సమస్యలు వస్తాయో. సో మా ఉమెన్ సేఫ్టీ వింగ్ తరఫున షీ టీమ్స్ మరియు సిసిఎస్ తరఫున ఈ పిక్ పాకెటర్స్, చిన్న దొంగతనాలు చేసే వ్యక్తులపైన నిఘా పెట్టడానికి ఆ డిప్లాయ్మెంట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ భారీ ఎత్తున ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య చాలా వస్తుంది కనుక రోడ్లపైన ఎక్కడైతే పాత మండపాలు ఎక్కడైతే ప్రతిష్ఠించారో మీరు దయచేసి అవి ఏవి కూడా దాటకుండా కొత్త ఏవి కూడా రోడ్డు పైన పెట్టొద్దని కోరుతున్నాను. దాంట్లో మీ సహాయం కూడా గణేష్ ఉత్సవ్ కమిటీ వారి సహాయం అవసరమవుతుంది. సో మేము కూడా ఇప్పటి నుండే ఒకసారి పెట్టిన తర్వాత తీయడం అనేది కష్టమవుతుంది కనుక ఇప్పటి నుండే ట్రాఫిక్ సమస్య, ఎందుకంటే ట్రాఫిక్ అంటే అందరికీ ఇబ్బంది అవుతుంది, కొత్తగా ఏది కూడా క్యారేజ్ పైకి వచ్చి ఏర్పాటు చేయకుండా అందరు కూడా కలిసి అది చూసుకోవాలని కోరుతున్నాను. అదే కాకుండా మాకు 2 కమిషనరేట్స్తో సమన్వయం ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. రాచకొండ మరియు సైబరాబాద్ ఆల్రెడీ మీటింగ్స్ జరిగాయి. కన్సర్న్ డీసీపీస్ ఏవైతే ఉన్నారో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఏ విగ్రహాలు ఇప్పుడు కూడా మండపాలు ఏర్పాటు చేసుకునే సందర్భంలో, ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఆ జల్పల్లి పాడి షరీఫ్ అటువైపు నుంచి వస్తూ ఉంది, కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇటువైపు నుంచి అటు వెళ్తుంటాయి, ధూల్పేట్ మంగళహాట్ నుండి రాచకొండ సైబరాబాద్ వెళ్తుంటాయి. సో జాయింట్ కంట్రోల్ రూమ్స్ అనేది ఏర్పాటు చేసుకొని ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది కంటిన్యూస్ బేసిస్లో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ చేశాము. కానీ నిన్న ఎందుకు జరగలేదు అనేది మేము విశ్లేషిస్తున్నాం. ఇప్పుడే కాదు, 3rd డే నుండి ఇమర్షన్ స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుండి ఎక్కువ శాతం హుస్సేన్ సాగర్ లేక్ రావడం, వేరే చెరువులకు విగ్రహాలన్నీ చేరుకోవడం ఇవన్నీ జరుగుతాయి కనుక మనము ఈ 3 కమిషనరేట్స్ చాలా క్లోజ్గా కోఆర్డినేట్ చేసే అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాను. అదే కాకుండా జాయింట్ కంట్రోల్ రూమ్స్ కూడా నిమజ్జనం రోజు దాని ముందు 2-3 రోజుల ముందు నుండే అక్కడ జాయింట్ కంట్రోల్ రూమ్స్ ఫుల్ స్కేల్లో ఆపరేట్ అవుతుంటాయి. ట్యాంక్ బండ్ మరియు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వైపు. దాంట్లో కూడా ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు. మనకు తెలుసు హైకోర్టు ఆర్డర్స్ ఇంకా అమల్లో ఉన్నాయి. అందుకే ఫస్ట్ మనము 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే హైకోర్టు ఆర్డర్లో, ఒకటి ట్యాంక్ బండ్ వైపు నుండి మీరు నిమజ్జనం చేయడానికి వీల్లేదు. రెండోది పిఓపి తో తయారైన విగ్రహాలు ఏవి కూడా హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనం చేయడానికి లేదని హైకోర్టు ఆర్డర్ ఉంది. సో దాన్ని కూడా మనం పాటిస్తూ చర్యలు తీసుకుంటూ ఉంటాం. గణేష్ ఉత్సవ్ కమిటీ వారి సమన్వయంతో అవన్నీ కూడా మేము గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. సో అవి అదేవిధంగా ఈసారి కూడా కొనసాగుతాం. సో ఈ సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని ఏర్పాట్లు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గణేష్ ఉత్సవ్ కమిటీ వారి సమన్వయంతో వారు ముందుకొచ్చి పూర్తి సహకారం అందించాలని, ఎందుకంటే ఇదే సమయంలో మనకు ముస్లిం సోదరులది ఈ మిలాద్ పండుగ స్టార్ట్ అవుతుంది. అది 25వ తేదీ నుండే స్టార్ట్ అవుతుంది. వారి జులూస్ కూడా ఉంది. సో దాని గురించి చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అందరూ కూడా ఓపికతో ఉండాలని, ప్రభుత్వం సపోర్ట్ చేయాలని, అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్.